హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి శ్రీశైలం హైవేలో మనకి కడ్తాల్ లొకేషన్కి తలకొండపల్లి టువర్డ్స్ మనకి షాద్నగర్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక ప్రాజెక్ట్ మనకి డిటీసీపీ రేరా ప్రాజెక్టు మనకి సేల్కి వచ్చిందండి. సో అందుట్లో మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో మీరు చూసినటువంటి రోడ్డు వచ్చేసి కడ్తాల్ టు మనకి తలకొండపల్లి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో మనకి కడ్తాల్ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో వెరీ నియర్ బై మనకి కడ్తాల్ టౌన్కి రీజనల్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బీటీ రోడ్ అండి. ఇప్పుడు రోడ్డు వర్క్ అయితే నడుస్తుంది. సో ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకి కోళ్ల ఫారం అండి. ఇది వచ్చేసి మనకి బండ్ల గణేష్ అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో బండ్ల గణేష్ గారిది ఆల్మోస్ట్ ఒక 5 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఈ మీ కనపడే కాంపౌండ్ పట్టుకొని డెడ్ ఎండ్ వరకు వెళ్తే ఆ డెడ్ ఎండ్లోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు చూపించేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ ఎంట్రన్స్ నేను మీకు క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చామండి. సో నేను మీకు ఇందాక కోళ్ల ఫారం డెడ్ ఎండ్ పాయింట్ అని చెప్పాను కదా. సో ఆ రైట్ సైడ్ కనపడేటువంటి వాలే మనకి డెడ్ ఎండ్ పాయింట్ అండి. సో ఈ వాల్ పక్కకి ఆనుకొని మనకి 40 ఫీట్ రోడ్డు బీటీ రోడ్డు వేస్తున్నారండి వీళ్ళు. సో ఆ ఈ ప్రస్తుతానికి అయితే మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్డు మనకి బీటీ రోడ్డు అవుతుందండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్టు మొత్తం కూడా ఆల్మోస్ట్ 7 ఎకర్స్ అండి ఈ ప్రాజెక్టు. ఇది మనకి ఎక్స్టెన్షన్ కూడా వస్తుంది. సో ఇందుట్లో మనకు సేల్కి వచ్చినటువంటి ప్లాట్స్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి 2022 డిటీసీపీ రేరా అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి లాంగ్ టర్మ్ ఒక 12 లక్షలు 10 లక్షల బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇందులో అన్నీ కూడా మనకి 33 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇందులో ఉన్నటువంటి 150 స్క్వేర్ యార్డ్స్ అన్నీ కూడా డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్తో దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో కంప్లీట్గా అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు. కొంచెం ఎమ్యూనిటీస్ కూడా హై అండ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఎక్స్టెన్షన్ కూడా మనకు ఒక 10 to 15 ఎకర్స్ అయితే మనకి ఎక్స్టెన్షన్ రాబోతుందండి. సో తలకొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది ఇది డిటీసీపీ అండ్ మనకు రేరా అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ సీసీ రోడ్స్ అండి. ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. సో ఇందులో వీళ్ళు మనకి క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారండి. సో క్లబ్ హౌస్ కూడా మనకి వెంచర్లోనే వస్తుంది. దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ మనకి అదర్ ఎమ్యూనిటీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రాజెక్టుకి వెరీ నియర్ బై బ్యాక్ సైడ్ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి. సో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో కడ్తాల్కి నియర్ బై మనకి చాలా తక్కువ ప్రైస్లో ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇది వచ్చేసి వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 8,459 రూపీస్ అండి. 8,400 పర్ స్క్వేర్ యార్డు. సో కడ్తాల్ నియర్ బై ఉంటుంది. సో ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే 150 స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ట్రా ఛార్జెస్, ఎనీ కార్నర్ ప్లాట్ 250 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అండి. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇక ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. ఈ ప్రాజెక్ట్ నియర్ బైయే మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దట్టు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫార్మాసిటీ కానీ లేకపోతే ఆమన్గల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఆనుకొని వస్తున్నటువంటి మనకి ఫార్మా క్లస్టర్స్ కానీ అదర్ యూనిట్స్ కానీ, సో మనకి షాద్నగర్ నుంచి మనకి కడ్తాల్ వచ్చేటటువంటి 100 ఫీట్ రోడ్ కానీ, సో కనెక్టివిటీస్ పరంగా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఎవరైనా కూడా ఒక 8,500 రూపాయల బడ్జెట్లో ఒక 12 లక్షలు 10 లక్షల నుంచి ఒక 12 లక్షల 13 లక్షల రేంజ్లో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కడ్తాల్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో 150 గజాలు అండి. ఇందులో కూడా చాలా
తక్కువ గజాలు ఉన్నాయి. 150 గజాల ప్లాట్స్ అయితే సేల్‌కున్నాయి. సో, మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. సో, మనకి కనెక్టివిటీ పరంగా ఇక్కడ నుంచి మనకి కడతాల్ కూడా ఒక 20 మినిట్స్ 15-20 మినిట్స్ డ్రైవే టైం పడుతుందండి. సో, చూస్తున్నారు కదా ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. సో, మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఇప్పుడు ప్రెజెంట్ అది కూడా బీటీ రోడ్ వర్క్ నడుస్తుందండి. సో, ఇందుట్లో మనకి 8,459 రూపీస్ అయితే కోట్ చేస్తున్నారు వీళ్ళు ప్రైస్. చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే. మనకి వీళ్ళు విత్ క్లబ్ హౌస్‌తో ఇస్తున్నారు. సో, మనకి ఇందుట్లో అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. సో, ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. కడతాల్ లొకేషన్‌లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకున్నది ఇది ది బెస్ట్ అండి. సో, ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.